యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై వలిగొండ మండలం తేగుల సోమవారం చౌరస్తా వద్ద రైతులు భారీ రాస్తారోకోను నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని రోడ్డుపై పోసి బైఠాయించారు. దీంతో వందలాది వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. త్వరలోనే ధాన్యం సేకరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రోజులకు 3 రోజులకు ఒక లారీ వస్తుంది. ఏమైందని ఐకేపీ నిర్వాహకులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, లారీల మిల్లర్లు అన్లోడ్ చేసుకోవట్లేదు, అక్కడ ఇంకొక కిలో ఎక్కువ కట్ చేస్తే రోజు ఒక లారీ పంపిస్తామంటున్నారు అని వాళ్ళు అనాధికారికంగా చెప్తున్నారు మాకు. అసలు అయినా కూడా మీరు 2 కిలో ఇస్తామని రెడీగా ఉన్నాక కూడా లారీలు పంపించట్లేదు మిల్లర్లు. ఎందుకంటే మిల్లర్ల దౌర్జన్యం ఎక్కువ ఉంది, అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు, అసలు పట్టించుకోండి రైతులని. అతి చేయకుండా గుండు సున్నా పెట్టి రైతులను ముంచుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇది న్యాయం కాదు. ఎందుకంటే రైతేడ్చిన రాజ్యం ఎన్నడూ కూడా బాగుపడదు. కాబట్టి ప్రభుత్వం రైతులను మోసం చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే లారీలను పంపించి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒక లారీ వచ్చిపోయి 5-6 రోజుల దాకా మిల్లు కానీ పెట్టుకొని వస్తున్నాయి. నేను వెళ్ళి వేరే సెట్ తోటి మాట్లాడడం జరిగింది. ఏదైనా కానీ మాకు 2 కిలోలైనా ఇస్తా, ధాన్యం కొనుగోలు చేయాలని అంటే కూడా పంపిస్తామని వాళ్ళు కూడా ఇంకా జరిగిపోయారు. ఇంతవరకు లారీలు ఎవరు పంపలేకపోయారు. మరి అసలు మేము రైతులము ఇంత పంట పండించుకో, ఇంత కష్టపడి మేము చేసుకొచ్చిన ధాన్యాన్ని మేము సేకరించి ఆడ ఎండ కూర్చొని మరి కాలం నెత్తి మీదకి వస్తుంది, వర్షాలు వస్తాయి, మళ్ళీ ఉండకాడి ధాన్యం దర్చిపోతుంది. దాని గురించి పట్టించుకున్న నాదుడు ఎవరు కనపడటం లేదు మనకు. అందుకని వెంటనే స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవాలని మేము కోరుతున్నాం.